హాయ్ అందరికీ వెల్కమ్ టు రియాన్వి కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను కొన్ని డేస్ అయితే శారీస్ బిజినెస్ అయితే చేసి ఆపేసాను. ఎందుకు ఏమిటి అనేది అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఈ పార్సల్ ఏంటంటే నేను కొన్ని రోజులు శారీస్ బిజినెస్ చేసి ఆపేసాను. అసలు ఎందుకు ఆపేసానంటే నేను ఇంతకంటే ముందు స్టడీ చేసుకుంటున్నప్పుడు మీషో అండ్ షాప్ 101లో అయితే పార్ట్ టైం అంటే నాకు టైం ఉన్నప్పుడైతే ఇలా సేల్ చేయించి కొద్దిగా మనీ అయితే ఎర్న్ చేశాను. సో అప్పటి నుండి నాకు ఏదో ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన మాత్రం ఉండేది. నేను స్టడీ చేస్తున్నప్పటి నుండే నా స్టడీ కాగానే మ్యారేజ్ అయిపోయింది. సో నేను ఇక లైట్ తీసుకున్నా. మళ్ళీ నాకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు అయిపోయారు. మళ్ళీ 2 పిల్లలు అయ్యాక మళ్ళీ ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంటుంది కదా. సో 2 పిల్లలని వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళి చేసే అంత టైం కాదు, కానీ నాకు ఇంట్లో ఎవరు లేరు హెల్ప్ చేయడానికి. సో నాకు బయటికి వెళ్ళి చేసే అంత టైం ఉండదు. సో ఇంట్లోనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని, స్టిచ్చింగ్ అంటే కూడా చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు పిల్లలను వదిలేసి నేను వెళ్ళి నేర్చుకోలేను కదా స్టిచ్చింగ్. సో నేను ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అయితే 6 months బ్యాక్ అయితే శారీస్ తెప్పించాను. ఒక 30 శారీస్ తెప్పించాను. ఇక్కడ సేల్ అయ్యాయి ఊర్లో మాత్రం. ఒక 10 శారీస్ పార్టీ వేర్ అంటే మామూలు డైలీ యూస్కే ఒక 500-600లో, ఇంకా డైలీ వేర్వి కూడా తెప్పించాను. సో వెళ్ళాయి శారీస్. కానీ ఇక్కడ ఊర్లో ఎలా ఉంటుందంటే తీసుకోగానే వెంటనే డబ్బులు ఇవ్వరు కదా. 2 డేస్కి ఇస్తా, 1 వీక్ ఇస్తా అట్లా అంటారు కదా. సో ఇంకా ఊర్లోనే అంటే ఎంతమంది ఊరికే తీసుకుంటారు. సో మనకు కొద్దిగా కస్టమర్స్ పెరిగితే శారీస్ కూడా సేల్ అవుతాయి కదా అని నాకు ఇంకో ఆలోచన అయితే వచ్చింది. అందుకే మధ్యలో కొన్ని డేస్ అయితే ఆపేసాను. ఇంకొచ్చేసి మా బాబు ఇంకా 1 year లేడు. సో 1.5 year అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేద్దాం. వీడు ఒక 1.5 year అయితే కొద్దిగా పెద్దోడు అవుతాడు కదా, అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు శారీస్ అని అయితే ఆపేసాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడంటే నేను సిటీకి వెళ్ళి పిల్లలను ఎత్తుకొని పోయి తెచ్చుకోవాలంటే నాకు కష్టంగానే ఉంది. ఇవైతే నేను ఈ శారీస్ అయితే ఓన్గా నేను ఒక దగ్గర నుండి అనుకున్నాను, అక్కడ నుండి నేను తెప్పించాను కొరియర్లో. నేను డైరెక్ట్గా వెళ్ళి అయితే తెప్పించుకోలేదు, సిటీ నుండి అయితే తెప్పించుకున్నాను. సో నాకు నెక్స్ట్ టైం నేను సిటీకి వెళ్ళి నేను దగ్గరుండి నా అంతలో నేనే ఒక 10,000-15,000 పెట్టి శారీస్ అయితే తెద్దామనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయా? మీరు కూడా ఇంట్లో ఏదైనా బిజినెస్ చేద్దామని ఆలోచనతో ఉంటారా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.